పిల్లలు, ఈరోజు మనం ఎంతోమంది మేధావులు సమాధానం చెప్పలేని ప్రశ్నలకు ఒక సామాన్య వ్యక్తి చక్కని సమాధానాలు చెప్పి రాజుగారి దగ్గర నుంచి ఎలా బహుమతి పొందాడో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు పరమాత్మ లీల. చోడరాజ్యాన్ని పాలించే విశ్వజ్ఞ రాజుకు 3 ప్రశ్నలు ఎప్పుడూ మనసులో మెదలుతూ ఉండేవి. ఆ ప్రశ్నలకు ఎంతగా ఆలోచించినా సమాధానం దొరకటం లేదు. తన ఆస్థానంలో ఒకరోజు పండితుల సమావేశం ఏర్పాటు చేశారు. పండితులు, శాస్త్రకారులు, మేధావులను ఆహ్వానించారు. తాను పరమాత్మను గూర్చి 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి అడిగిన బహుమతి ఇస్తానని చెప్పాడు. సరైన సమాధానం చెప్పలేకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎందరో ముందుకు రాలేదు. ఈ విషయాన్ని దేశమంతా చాటింపు వేశారు. అక్కడ సమావేశమైన పండితులు, శాస్త్రకారులు, మేధావులకు ఆ ప్రశ్నలను సంధించాడు. వారు బుర్రల బద్దలు కొట్టుకొని ఆలోచించిన సమాధానం దొరక్క మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఒక చిన్న గ్రామం నుండి స్వర్ణశిల్పి విశ్వమయ ఆచార్య ముందుకు వచ్చాడు. రాజు ఆస్థానం చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో పండితులు, శాస్త్రకారులు, మేధావులు కూర్చున్నారు. రాజుగారికి తను రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలనని, బహుమతిని తీసుకోగలనని చాలా నమ్మకంగా చెప్పాడు. రాజుగారు సమాధానం చెప్పలేకపోతే కారాగారం పాలు అవుతావని హెచ్చరించారు. అందుకు సమ్మతమే అని స్వర్ణశిల్పి చెప్పాడు. స్వర్ణశిల్పి రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాజుగారికి ఒక విషయం చెప్పాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని షరతు పెట్టాడు. దానికి చోడరాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకు దిగాడు. స్వర్ణశిల్పి రాజుగారి సింహాసనం అధిష్ఠించాడు. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు స్వర్ణశిల్పి. మొదటి ప్రశ్న, పరమాత్మ ఏ వైపు చూస్తుంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురుస్థానంలో ఉన్న స్వర్ణశిల్పి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. అప్పుడు స్వర్ణశిల్పి, మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? మీ వైపా, నా వైపా, తూర్పు వైపా, పశ్చిమ వైపా, కిందకు చూస్తుందా, పైకి చూస్తుందా, ఎక్కడికి చూస్తుంది అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబు ఇచ్చాడు మహారాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి ఆ పరమాత్మయే. మరి ఇక రెండో ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు స్వర్ణశిల్పి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి. వాటికి మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది. దానిని కవంతో చిలికితే వెన్న వస్తుంది. తయారైన వెనను కాస్తే నెయ్యి వస్తుంది అన్నాడు రాజు. సరిగా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురు అనే నిప్పులపై మరగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై కాల్చితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు స్వర్ణశిల్పి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముంటాయి. ఇక చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడు? నేను స్వర్ణశిల్పిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు, పైన ఉన్న మిమ్మల్ని కిందకు దించేశాడు. ఇదే పరమాత్మ లీల. పుణ్యకర్మ చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, పాపకర్మ చేసేవాళ్లను మరుజన్మలో కిందకి పంపడమే పరమాత్మ పని అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొన్నది. రాజు స్వర్ణశిల్పికి పాదాభివందనం చేశాడు. మహారాజా, మీరు మహారాజు, నాకు పాదాభివందనం చేయవలసిన పని అవసరం లేదు. మీరు నాకు బహుమతి ఇస్తానంటే అడుగుతాను. మహారాజు సంతోషంగా బహుమతి అడుగు అని అంగీకారం తెలిపాడు. మహారాజా, నాకు మీ ఆస్థానంలో స్వర్ణశిల్పి పదవిని బహూకరించండి. రాజుగారు అందుకు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లను చేయమని మంత్రి గారికి చెప్పాడు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని చెప్పుకుందాం. సామాన్య వ్యక్తి పరమాత్మ లీలను గురించి ఏమి వివరించాడో మనం తెలుసుకున్నాం కదా. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే పరమాత్మ లీలలు అనంతం. ఇదే ఈ కథలోని నీతి.